ఖతర్నాక్ కామెడీ షో. హాయ్ నాగబాబు గారు, మీ డ్రెస్ చాలా బాగుంది. రోజా గారు, మీకు ఎప్పటి నుంచో ఒక విషయం మనస్ఫూర్తిగా చెప్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. ఏంటంటే మీ డ్రెస్కి మీరు ఎప్పుడు తెచ్చుకునే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అది అద్భుతం అండి. నిజంగా నేను నా జీవితంలో ఎటువంటి ఆర్డర్ లేడీస్ని చూడలేదు అలా చేసుకోవడం. అండ్ ఈ విషయాలని నేను ఎందుకు ఎంత యాంగ్జైటీగా చెప్తానంటే, ఇవాళ స్కిట్ మేమే కొడుతున్నాం కాబట్టి. ఎందుకంటే బేవర్సంగా ప్రిపేర్ అయిపోయాం. ఎందుకంటే అసలు కంటెంటే రోజా మరి చేయమన్నారు కాబట్టి. ఒరే, అది రోజా గారి స్కిట్ కాదురా, రోజుల గురించి చేయమన్నారు. రోజుల గురించి ఏమన్నారా? అంటే ఇప్పుడు రోజులు అంటే ఏం చేయాలరా? అదేరా, మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే అంటారు కదా, దాని గురించి చేయాలి. డేస్ మీద చేయాలి. ఓ పని చేద్దాం, మన సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే గురించి చేద్దామా? అప్పుడు థర్స్డే మన స్కిట్ టెలికాస్ట్. సరే, మన శంకర్ గారు ఏం చేస్తున్నాడు? శంకర్ గారు మదర్స్ డే మీద చేస్తున్నాడు రా. అంటే ఆడు మాత్రం రోజా గారి మీద చేసి మనం చేయకూడదా? రవి గారు ఏం చేస్తున్నాడు? రవి గారు కామెడీ డే ఏదో చేస్తున్నాడు. ఆడికి సంబంధం లేదు ఎందుకు ఆడు చేయడు, ఆడికి రాంది ఎందుకు చేయడు అంటాను. కరెక్టే. సరే, మన రాఘవ ఏం చేస్తున్నాడు? రాఘవ లవర్స్ డే చేస్తున్నాడు రా. ఓ, నా గురించి రష్మి గురించి మాట. సర్లే, కానీ ఇప్పుడు మనకైతే కంటెంట్ ఏం లేదు, ఏం చేద్దాం? ఒక్క నిమిషం. రోజా గారు, నాగబాబు గారు నన్ను క్షమించండి. యాక్చువల్లీ నేను రోజా గారి మీద కాన్సెప్ట్ కూడా బేభత్సంగా ప్రిపేర్ అయిపోయాను. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే ఏదో ఒకటి అనుకొని వచ్చి చేసేస్తాను. ప్లీజ్, ఏదో శంకర్ గల్లా ఎక్కేస్తాం, ఏదో ఒకటి మీరు చూసి ఆనందించాలి. ఓకే, అరే వచ్చింది మాకు. కమాన్, అరే అదే అదే ఓకే, రెడీయా? ఓకే. రోజా గారు, నాగబాబు గారు, యాక్చువల్లీ మేము చేసే స్కిట్ ఏంటంటే, ఇలా ప్రతి ఒక్కరు అన్ని రోజుల గురించి చేస్తారు, కాకపోతే మేము మాత్రం అబద్ధాలు రోజు అంటే లైస్ డే. ఒక రోజు మొత్తం ప్రపంచం అంతా అబద్ధాలు ఆడితే ఎలా ఉంటది అనేదే మా స్కిట్. కాకపోతే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇంట్రో నుంచి ఏమనుకోదు. ఏం చెప్పాను నీకు? అబద్ధాల గురించి చెప్పాను, నిజాలు చెప్తాడు ఇక్కడ. ఇది అబద్ధమే కదా రోజా గారి గురించి. ఏంటి అబద్ధం? మరి లేదంటే ఆవిడ రేకు విచ్చుకున్న ముద్దబంది పువ్వు ఏంటి ఆవిడ? ఇది అబద్ధాలు నిజాలేంట్రా? రోజ్ 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 రోజా పువ్వా, మీరు రోజా పువ్వా, మీరు రోజా పువ్వా. గురువారం వారం 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 చంపుతున్న పువ్వే మీరా, ఆ నవ్వే మీద. తర్వాత జుట్టుకేమో నల్ల రంగు పూసిన పిల్ల, నల్ల ఫేసుకేమో తెల్ల రంగు పూసిన పిల్ల. ఫస్ట్ అబద్ధం సక్సెస్ఫుల్ గా అయిపోయింది. నీ గురించి నాకు ఎందుకు అప్లై చేస్తా? ఓకే, అరే మళ్ళీ నెక్స్ట్ స్కిట్ లో వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్. నాగబాబు గారు, యాక్చువల్లీ డైలాగ్ లో కూడా అబద్ధాలు ఉండాలి. ఒక్క నిజమనే చెప్తే నీ చెప్పుతో కొట్టున్నాను. సరే, ఏదో అందుకుంటు. నాగబాబు గారు, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎక్స్పెషల్లీ మీలో నచ్చింది ఏంటంటే నాకు మీ హెయిర్ స్టైల్. నాకు నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను, నాకు అలాంటి హెయిర్ స్టైల్ ఎందుకు లేదు అని చెప్పని. అంటే యాక్చువల్లీ మీరు అది విగ్ అని తెలియకుండా మెయింటైన్ చేస్తారు కదా, అది నాకు బేసికల్ చాలా ఇష్టం అన్నమాట. అండ్ ఈ జబర్దస్త్ షో ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్కి నేను తెలియజేయాల్సింది ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీకి నాగబాబు గారు లాంటి డాన్సర్ దొరకడం నిజంగా మన అదృష్టం. అది నిన్నే నాకు తెలిసింది, ఇది D55 లో నాగబాబు గారే విన్నర్ అంట యాక్చువల్లీ. నిజంగా ఐ బౌ ఫర్ యూ అండి. ఇకపోతే రోజా గారు, రోజా గారు మా జబర్దస్త్కి జడ్జిగా రావడం మా దురదృష్టం. సెలవుమణి గారికి భార్యగా రావడం ఆయన అదృష్టం. సెలవుమణి గారికి భార్యగా రావడం ఎందుకు అదృష్టం అనుకుంటున్నారా? ఈవిడ షూటింగ్లు వాటిలో బిజీగా ఉండకుండా, తర్వాత ఏ రాజకీయాల్లో బిజీగా ఉండకుండా, తర్వాత ఈ షోలు జడ్జిమెంట్లు బిజీగా ఉండకుండా, ఎప్పుడు చూసినా మొగుడు పట్లే ధ్యాస, ఆయనకే జీవితాంతం సేవ చేసుకుంటూ కూర్చుంటారు కదా. నిజంగా అండి, రియల్లీ ఐ బౌ ఫర్ యూ. ఇక మన రష్మి గురించి చెప్పాలంటే, ప్రపంచంలో నీలాంటి అందగత్తని ఎక్కడా చూడలేదు నేను. మోనాలిసా బొమ్మ నిన్ను చూసే గీసినట్టు ఉన్నారు. ఆ కొందరు బొమ్మ అదేంటి, బాబు గారు బొమ్మలు అన్ని నువ్వే అనుకుంటాను. రష్మి, నిజంగా ఐ బౌ ఫర్ యూ. ఎక్కువ అయిపోయింది మరి. నాగబాబు గారు ఏం చెప్పారు? బాక్స్ నుంచి బయటకు వచ్చేయండి స్కిట్లు అని చెప్పారు. ఎప్పుడు ఎక్కడ ఎడతారా అని చెప్తారు. ఓ, ఇందా నుంచి ఈ బాక్స్ లో ఉన్నాం మనం, అందుకే మనం జబర్దస్త్ మీదకి వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు ఇలాగా
మనం ప్రపంచంలో ప్రతిదీ అబద్ధం అయితే ఎలా ఉంటుంది అనేది మీ కళ్ళకి కట్టినట్టు మేము చూపిస్తున్నాం. ఇక్కడ ఒక్క చోటే కాదండి, మీరు ఏ ఛానల్ పెట్టినా సరే వాళ్ళ మొత్తం అన్ని న్యూస్లు కానీ సినిమాలు కానీ అన్ని అబద్ధమే. అలాంటి ఎగ్జాంపుల్ మీ ముందు ఒకటి ఇస్తున్నాను, కావాలంటే చూడండి. ఇవాళ టీవీ ఆన్ చేసినట్టయితే దాంట్లో వచ్చే న్యూస్, దాంట్లో వచ్చే ఇంటర్వ్యూ ఎంత అబద్ధంగా ఉంటాయి చూడండి మీరే. హాయ్ హలో కాదు, కొందరికే నమస్కారం. ఈ రోజుల్లో మన రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో అసలు ఎక్కడ బంద్లు జరగడం లేదు. బంద్లు చేయండి రా మర్రో అని యువతను పిలిస్తే ఎవరు కూడా బయటికి రావట్లేదు. కనీసం ఒక్క బస్సు తగలబెట్టండి అంటే ఎవరు తగలబెట్టట్లేదు. ఏంటి కర్మ? అలాగే వార్తల్లోకి వెళ్లే ముందు మన స్టూడియోలో 2013 మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోషయ్య గారు ఉన్నారు. సో ప్లీజ్ ఒకసారి గట్టిగా చప్పలు కొడితే ఆయన మనతో ముఖాముఖి కార్యక్రమం ఉంది. ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రోషయ్య గారు. ఇటు రావద్దు సార్, ఇటు రావద్దు. వస్తారు ఈరోజు అబద్ధ దినోత్సవం కదా, మరి అందుకు రావటం ఎందుకయ్యా? వెల్కమ్ కాదు సార్. కమ్ వెల్కమ్. సార్ ఇప్పుడు సినిమాల గురించి మీరేం చెప్పకండి సార్. ఖచ్చితంగా చెప్పరాయా. మరి సినిమాల గురించి చూసుకుంటే నేను మంచి డాన్సర్ అని అందరికి తెలుసు. లారెన్స్కి ఎన్నో స్టెప్పులు నేర్పించారు, ప్రభుదేవాకి ఎన్నో స్టెప్పులు నేర్పించారు. అయితే చిరంజీవి గారికి దాయ్ దాయ్ దమ్మ స్టెప్పు ఏటో రాకపోతే నేను ఇట్లీ డోలకు స్టెప్ నేర్పిస్తే ఆటోమేటిక్ ఆయన దాయ్ దాయ్ దమ్మ స్టెప్ వేస్తాడు. ఓకే సార్, ఓకే సార్. ఒక గంట ఎక్కడే ఉండండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళదు సార్. ఒక గంట ఎక్కడే ఉండండి సార్. మీరు ఎక్కడికి వెళ్ళదు సార్. ఏం మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావయ్యా? వెళ్తున్నా. ఫ్రీజ్ చూశారు కదా, మరి వాళ్ళ టీవీలు చూస్తున్నట్టయితే ఎంత అబద్ధాలు జరుగుతున్నాయి. అయితే మామూలుగా ఒక జరుగుతుంటే ఎవరైనా సరే అమ్మాయి నన్ను చేయొద్దు చేయొద్దు అని చెప్పినట్టు, కానీ ఇదే అబద్ధాలు ఈ లైఫ్ డే రోజు ఒక జరిగితే ఎలా ఉంటుందో మీరే ప్రత్యక్షంగా చూడండి. శ్రీను, దయచేసి నన్ను చేసేను. శ్రీను, నా దగ్గరికి రావద్దు. శ్రీను, దయచేసి నన్ను ఏమి చేసిను. నా దగ్గరికి రావద్దని చెప్పాను, నేనేం చేయను. మా అమ్మని తెలిసిందంటే తల ఎత్తుకొని తిరుగుతారు శ్రీను. నన్ను సమాజంలో తల ఎత్తుకొని తిరిగేలా చేసేను. శ్రీను, నువ్వు ఒప్పుకోకు. శ్రీను, నన్ను ఏమైనా చేసేను. నేనేం చేయను. నన్ను ఎవరైనా కాపాడొద్దు. నేనేం చేయను. నన్ను ఎవరైనా కాపాడొద్దు. నిన్నేం చెయ్యను. నాగబాబు గారు మీరు కూడా కాపాడొద్దు. నిన్నెవ్వరైనా కాపాడేస్తారు. ఫ్రీజ్. అయితే ఇలాంటి జరుగుతున్నప్పుడు సాధారణంగా ఏ మొగాడన్నా వెళ్ళి జెన్యున్ గా అయితే ఆడపిల్ల నాపుతాడు, కానీ ఇదే అబద్ధాల రోజు ఒక మొగాడు వెళ్ళి అక్కడ ఏం చేస్తాడో చూడండి. టింగ్ 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 టింగ్. నిన్నేం చేయను. ఏయ్! ఎందుకు చెయ్యవరా? నువ్వు దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు నేనేం చేయను. చెయ్యాలి. చేయనా? ఒక సాటి మొగాడుగా నీకెవడు తోడు లేడనే కదా నీ బాధ. నేనున్నానమ్మా నీకు. నువ్వు చేయదాన్ని. నేనేం చేయను. నేనేం చెయ్యను. నువ్వు చెయ్యాలి, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను ఒప్పుకోను. నేను చెయ్యను. ఇది ఒప్పుకుంటాది. మీరందరికీ ఇలా లోకం అయిపోయింది. ఆడదంటే ఆట బొమ్మ, దాన్ని ఏదో ఒకటి చెయ్యరా. రే నేనేం చేయనురా. ఏదో ఒకటి చెయ్యరా. నేనేం చెయ్యను. నిన్నేం చెయ్యను. అరే పన్నెండు అయిపోయిందిరా. అయిపోయిందా? అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం యాక్చువల్లీ. అవునా? అరే మర్చిపోయాను, ఇప్పుడు మనకి స్కిట్ ఎండింగ్ ఏం లేదు, ఏం చేద్దాం? ఇలీరియస్ చేయాలరా? అవునరా. సిలీరియస్ చేయాలంటే ఆ బాక్స్ లోకి వెళ్ళి ఆలోచిద్దాం రా. ఓకే. ఇప్పుడు హిలీరియస్ చేయాలంటే మనం జబర్దస్త్ జనరల్ ఏం చేస్తాం? కొట్టుకుంటాం. కొట్టుకుందాం. అయితే అంటే బాక్స్ లోకి వచ్చింది అందుకేనా? మరి అందుకే వచ్చాం. అయితే కొడుకున్నా ఎవరి నోడు కొట్టుకోలేక మీ డౌట్. ఎవరిని పడితే అని కొట్టుకుంటారు. కొట్టు కొట్టు. खतरनाक कॉमेडी शो.
ఓకే ఓకే ఫిజికల్ మదర్ క్యూర్ ప్యూర్లీ హెర్బల్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కాంట్రవర్సీ ఓకే వెల్కమ్. ఏంటి సైలెంట్ కొన్నారా? ఓకే ఓకే సో జబర్దస్త్ ఖతర్నాక్ కాంట్రవర్సీ షోకే నాగబాబు గారు అలాగే రోజా గారు వచ్చేసారు. సో లెట్ us వెల్కమ్. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టు. అలాగే ఇక్కడ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు అక్కడ మన కోసం జబర్దస్త్ కిట్లతో. ఇక్కడ ఆర్ యు రెడీ? రెడీ అన్నయ్య. మరి ఇప్పుడు ఎవరు వస్తారో? ఫస్ట్ నేను వస్తానన్నయ్య. 1 సెకండ్. సుధీర్ ఏంటద్దా? ఏమైంది? ఏం చేస్తున్నావు అసలు? కట్టం ఒకసారి ఆగండా. ఏంటే కాంట్రవర్సీ కావాలి మనకి, రేటింగ్ కావాలి కదా. కావాలన్నయ్య. నేను వస్తాను కొట్టుకోవాలి మీరు అందరూ. ఓకేనా? ఓకే ఓకే. మ్యూజిక్ కొట్టుకోండి. ఫస్ట్ నేను వెళ్తా. అన్నయ్య నన్ను పిలిచాడు. అన్నయ్య మా అన్నయ్య. అన్నయ్య నన్ను పిలిచాడు. అన్నయ్య మీరు ఎందుకు వెళ్తారు? నేను చేయాలి ఫస్ట్. కుడిగాలి. అన్నయ్య నన్ను పిలిచాడు. ఏం చేస్తాం? ఆగండి. నేను ఎంత చెప్పాను? 3 సెకండ్స్ వరకు గొడవ ఆడుకోండి, తర్వాత మీలో మీరు అండర్స్టాండింగ్ వచ్చి కూర్చోవాలని చెప్పాను. మీరేం చేస్తున్నారు? మీరు నలుగురు కూర్చోండి. సుధీర్ వస్తాడు కదా. అన్నయ్య ఏం చేయబోతున్నావు? నేను కామెడీ స్కిట్ చేయబోతున్నాను అన్నయ్య. ఓకే ఓకే మరి చెయ్యి అక్కడికి వెళ్ళా. ఓకే అన్నయ్య. అన్నయ్య రెడీ అన్నయ్య? రెడీ. బుచ్చిగా బుచ్చిగా ఏదో తలపు తీయడానికి ఎంతసేపు చేస్తుందంటే మిగతా తీయడానికి ఎంతసేపు చేస్తుందో. సారీ నాగబాబు గారు, రోజా గారికి ఏదో డబుల్ మీనింగ్ పంచినట్టు ఇష్టం వేసాను కానీ నిజంగా మాకు ఉద్దేశం లేదండి. రోజా గారు మీరు సాటిస్ఫైడ్ కదా? అయ్యో అసలు ఎంత బాగా చేస్తావు అసలు. ఓకే 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 చాలా బాగా చేస్తావు. సూపర్ చేస్తావు అసలు. ఎక్కడ నేర్చుకున్నావు అసలు? చాలా బాగా చేస్తావు. ఒకసారి ఓకే ఓకే సరే ఇప్పుడు జడ్జెస్ అడుగుదాం ఎలా చేస్తావు నువ్వు. ఫస్ట్ ఎవరిని అడుగుదాము? రోజా మేడం. సుధీర్ మేడం. బాగా చేసావు సుధీర్. థ్యాంక్స్ మేడం. మన జబర్దస్త్ స్కిట్ లో నా మనసు అర్థం చేసుకుని నా తగ్గట్ట స్కిట్ చేసే కంటెస్టెంట్ నువ్వే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. నాకు ఏ పంచ్ నచ్చుతాయో నీకు అన్నీ తెలుసు కరెక్ట్ గా. థ్యాంక్స్ మేడం. నీకు 1 సెకండ్ రోజా మేడం. మీరు ఇలా మెచ్చుకుంటే స్కిట్ బాగుందంటే మన కాంట్రవర్సీ కావాలి. స్కిట్ రేటింగ్ ఎక్కడ అవుతుంది మనకి? కొంచెం బాగుండలేదు మాట్లాడండి. ఓకేనా? ఓకే సుధీర్ మేడం. నా మీద పంచ్ చేసాడు సుధీర్. నువ్వు ఇంట్లో మా ఆయన నా ముందు పంచ్ కట్టుకొని తిరగడానికి భయపడతారు తెలుసా నీకు? నువ్వు నా మీద పంచ్ చేస్తావా? సారీ. నా గురించి నీకు తెలియదు సుధీర్. ఇండస్ట్రీలో ఉండవు, ఇదే నీ లాస్ట్ స్కిట్ అవుతుంది తెలుసా సుధీర్? నాకా చూసి మాట్లాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పంచలే, అర్థమైందా? ఫస్ట్ టైం కూడా వదిలేస్తున్నాను నేను. థ్యాంక్ యూ నా మనసులో మాట చెప్పావు. థ్యాంక్ యూ. నిజంగా రోజా మేడంకి అసలు ఆవిడైతే అలా అంటుందో మరి నాగబాబు గారు ఏమంటారో ఒకసారి చూద్దాం. మరా అన్నయ్య. నాగబాబు సార్. సుధీర్ సూపర్ రా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. పేపర్లో చంపరా లేవు. చెట్ట ఏం చేస్తా? పేపర్లు పెట్టచ్చు చెప్పారు కదా. అసలు ఒకటి కూడా సరిగ్గా చేయరు. అన్ని నేను చేసుకోవాలి. యాంకర్ నేను, ప్రొడ్యూసర్ నేను, డైరెక్టర్ నేను, స్క్రిప్ట్ నేను, రైటర్ నేను. అరే నాగబాబు సార్ తీసుకోండి. ఓకే మళ్ళీ టేకో రీటేకో. సుధీర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నయ్య థాంక్స్ అన్నయ్య. So okay, now second contestant, Abhi. ఓకే ఎస్కిట్ చేయబోతున్నా. చేయి ఒకసారి ముందుకెళ్ళే. అమ్మా నాకు పాలాకలిస్తుందమ్మా. పాలు పెరుగులో అన్నంలా కలిపి నాకు అన్నం తినబెట్టమ్మా. అమ్మా పాలాకలిస్తుందమ్మా. అయ్యో అసలు అంత బాగా చేస్తావా?
థ్యాంక్ యూ అన్నయ్య. చాలా బాగా చేస్తాడు అభి, మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడ నేర్చుకున్నావు ఎంత బాగా నువ్వు? అయ్యో అయ్యో. ఓకే, మరి నువ్వు ఎలా చేస్తావు ఒకసారి జడ్జెస్ అడుగుదామా? అడుగుదాం అన్నయ్య. ఓకే జడ్జెస్, రోజా మేడం మళ్ళీ మీదే. గింకర్ గారు, అభి నన్ను అమ్మ అంటే నాకు నచ్చలేదండి. ఇంట్లో మా పిల్లలు నన్ను అమ్మ అని పిల్లరు, మమ్మీ అని పిలుస్తారు. వాడు నన్ను అమ్మ అని పిలిచాడు, నాకు నచ్చలేదు. ఎక్స్క్యూజ్ మీ రోజా గారు, నన్ను గింకర్ గారు అని పిలుస్తారండి మీరు? ఏంటి గింకర్ గారు అని పిలుస్తారు? అన్నయ్యని పిలవండి. ఫిలిం ఇండస్ట్రీకి అన్నయ్య ఎవరంటే చిరంజీవి అన్న అంటామో, అలాగే బుల్లితెరలో అన్నయ్య ఎవరంటే గింకర్ అంటారు. ఇక్కడ అన్నయ్యని పిలవండి నన్ను. గింకర్ గారు, నేను ఇండస్ట్రీకి వచ్చి మీరు ఇంకో పుట్టలేదు, గుర్తుపెట్టుకోండి. అవన్నీ చల్లవి ఎక్కడ? నేనంటూ నా సత్తా ఏంటో మొత్తం ఏపీ పీపుల్కి తెలుసు. నా యాంకరింగ్ ఎంతో సత్తా ఉందా? అభి, ఇంకోసారి అమ్మని పిలిచామంటే బాగోదు. నువ్వు మళ్ళీ 10 మార్కులు బోర్డు చూడడానికి 10 జన్మలు ఎత్తాలి, గుర్తుంచుకో. ఓకే ఓకే, నౌ నాగ్ బాబు సార్. అభి, పర్సనల్ విషయాలు నీకు అవసరమా? రోజా పాలు తాగుతుంది, లేకుంటే కాఫీ తాగుతుంది, నీకెందుకే అవన్నీ? పర్సనల్ విషయాలు పోతే బాగుండదు చెప్తున్నా. రోజాకి అమ్మ అంటే నాకు అస్సలు నచ్చలేదు. అమ్మమ్మ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సూపర్ రా, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పక్కన పేపర్లను చింపాను. చప్పట్లు కొట్టండి, పేపర్లు చింపారు కదా, చాలంటుకుంటారు. సార్ మీకు నచ్చింది కదా సార్? సూపర్ రా, సూపర్. అయితే అమ్మమ్మ, నాయనమ్మ, తాతమ్మ. ఓకే ఓకే, అవి కూడా చాలా బాగా చేస్తాడు. అన్నా పిలిచాను నేను, కూర్చో. ఓకే, నౌ రచ్చ రవి. ఓకే రవి, స్కిట్ లో చేసే ఓవర్ యాక్షన్ ఇక్కడ చేయకో, అక్కడ నేనంటే ఎందుకో అంత ప్రేమ తమ్ముళ్ళకి అసలు. స్కిట్ చేయి. వస్తుంది. ఏ పండుగైనా నా కూతురు నా ఇంటికే వస్తుంది. కొత్త పండుగని కొత్త చీర కొన్నది, మ్యాచింగ్ గాజులు దొరికినాయి, మ్యాచింగ్ చెప్పులు దొరికినాయి, మ్యాచింగ్ పాలు దొరకలేక ఆ బిడ్డకి. ఇంకా పాలు కోసం 3 రోజుల సంధి బజారు తిరుగుతుంది. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? నిజంగా నువ్వు నిజంగా స్కిట్ చేస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఎంత బాగా చేస్తున్నావు తెలుసా రవి నువ్వు? అయ్యో అయ్యో, నిజంగా ఎంత బాగా చేస్తున్నావు అంటే నేను ఏపీలో ఎంతో మంది కామెడియన్స్ చూసాను, ఇలాంటి కామెడియన్ నేను అప్పుడు అసలు చూడలేదు. నిజంగా ఫ్యూచర్ లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తాడు. అసలు ఎక్కడో ఉంటే ఇక్కడే ఉంటాడు అనుకుంటారు చాలా మంది. నిజంగా రవి, ఆల్ ది బెస్ట్, నువ్వు చాలా బాగా చేస్తావు. కట్ 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 లేకో పైకి లేదు, మళ్ళీ వాంటాను నన్ను అనుకుంటాను. ఓకే, రెడీ రెడీ టేక్. ఓకే, జడ్జెస్ అడుగుతాం. రోజా మేడం ఎలాగుంది? రవి, స్కిట్ చాలా బాగుంది. ఈ 2 లక్షలు స్కిట్ అనేది మొత్తం ఫ్యామిలీస్ అందరికి బాగా రీచ్ అవుతుంది. మంచి ఫ్యామిలీ స్కిట్ ఇది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అన్నయ్య నువ్వు చూపెట్టాను నాకు లైఫ్. కట్ 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 ఆగో, పైకి లేకు, పైకి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఇలా చెప్తే మన రేటింగ్ ఏమొస్తుంది? ప్రోమోలు ఏమేసుకోవాలి? రేటింగ్ తగ్గిపోతుంది మొత్తం. అసలు ఈసారి 20 కొట్టాలి రేటింగ్ టార్గెట్. అదే కొంచెం కాంట్రవర్సీ. ఓకే గింగారు. రవి, స్కిట్లో 2 లక్షలు ఏంటి అసలు అర్థం అవుతాడు. స్కిట్లో 2 లక్షలు ఏంటి అసలు? రేపు ఉదయం ఈ స్కిట్లో జనాలు చూస్తుంటే నేను నవ్వుతుంటే రోజా మేడం కట్నం తీసుకోవడానికి సపోర్ట్ చేస్తాను అనుకోరా? అంటే నా ఫ్యూచర్ రాజకీయ లైఫ్ దెబ్బతేద్దాం అనుకుంటున్నాను. నువ్వు స్కిట్ చేయడానికి వచ్చావా, లేకపోతే నా రాజకీయ లైఫ్ దెబ్బతీయడానికి వచ్చావు నువ్వు? ఇంకోసారి స్కిట్ లో డబ్బుల విషయం ఎత్తావంటే కట్నం గురించి బాగోదిగు. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. సరిపోతుంది రేటింగ్. ఓకే ఓకే, నా ఇప్పుడు నాకు బాబు అడుగుదాం. సార్, మీ కమెంట్స్ అంటే? రవి, సూపర్ రా, సూపర్ సూపర్ సూపర్. రే, 2 లక్షలు కాదురా, 5 లక్షలు అడగాలి. ఎవరు పోషిస్తారా జీవితాంతము ఈ పిల్లలని? నిజంగా నిన్ను తిట్టినందుకు ఏం బాధపడకు, ఎందుకన్నా నువ్వు బెస్ట్ కామెడీ అన్నా. ఓకేనా? వెళ్ళి కూర్చో, అక్కడ కూర్చో. ఓవర్ యాక్షన్ చేయకు, నేను చేయమన్నప్పుడు చెప్పు. ఒక్క విషయం అన్నయ్య. నా చెప్పు. అమ్మా నాన్న, నువ్వు హైదరాబాద్ వెళ్తే ఎవరు తోడుంటాడు అన్నారుగా, నా వెనకాల అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య మీరున్నారు నా వెనకాల, అన్నయ్య ఉన్నాడు. అసలు నేను అంటే మా తమ్ముడు
ఎందుకురా నేనంటే ఎంత ప్రాణం నాకు నిజంగా ఎందుకు అసలు నేనంటే ప్రాణం ఇచ్చే తమ్ముళ్ళు నాకు ఇచ్చారంటే నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్నా పాపం మరి పుణ్యము అసలు నిజంగా అన్నావు. ఎప్పుడు శంకర్ రాబోతున్నాడు, శంకర్ రావు వచ్చి పర్ఫామ్ చెయ్యి. అదేదో తీసుకుంటా ఇక్కడ పెట్టుకో. వాయిస్ లేదా అయితే ఒకసారి ఆ పాట ఏంటో మనోర్దే. మాసులోన క్లాసులోన నీవే పులువయ్యా దీని మారు డాన్సు వేసి పైగా విసరవయ్యా దీని మారు డాన్సు వేసి పైగా విసరవయ్యా పైగా విసరవయ్యా పైగా విసర. అయ్యో అయ్యో అసలు నిజంగా ఎంత ఎరగొట్టేది తెలుసా. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక బహుమానం ఇచ్చో, ఒక ప్రసాదం ఇచ్చో, ఒక గిఫ్ట్. సరే సార్ నాకు అర్థమైంది. సరే ఇక్కడ ముందుకు రా. ఏంటి వాయిస్ ఏమైంది? ఇక్కడ చెప్పి కొంచెం పెట్టించిందని స్కిట్ చేయడానికి వచ్చినా. చూసారు కదా నిజంగా శంకర్ లాంటి వాడు డైలాగ్ చెప్పాలంటే గొంతు పోయి డైలాగ్ చెప్పలేని పరిస్థితి వచ్చింది. తను ఎన్ని స్కిట్లు చేస్తే కనుక గొంతు పోతుంది. ఎంతో ప్రాక్టీస్ చేసి వచ్చుంటాడు పాపం. నా తమ్ముడు ఈ రోజున ఒక పాడుతున్న సరిపెట్టుకున్నాడు, ఎంతో చెప్దాం అనుకున్నాడు, గొంతు నిజంగా అసలు. అయ్యా శంకర్ ఇక్కడ రా ఒకసారి, ఇక్కడ రా, దగ్గర రా నువ్వా. ఓకే శంకరా బాగోదా శంకరా ఏమైంది అసలు? గొంతు పని నన్ను బాధపడుతున్నావా? ఏం లేదు నన్ను అసలు చెప్పాలంటే ఏం లేదు అసలు నేను గొంతు పోయిందంటే నేను చాలా బాధపడ్డాను. శంకర్ ఎలా చేస్తాడు, ఎలా పర్ఫామ్ చేస్తాడు, రోజా గారు నాగబాబు గారు రిమార్క్స్ ఏమిస్తారు, మార్కులు ఏమిస్తారు, తన భవిష్యత్తు ఏమైపోతుంది, తన సినిమాల భవిష్యత్తు ఏమైపోతుంది అని నిజంగా నేను బాధపడ్డాను. నా తమ్ముడు వెళ్ళిపోయావు అక్కడికి, చాలా బాగా చేస్తావు. ఇప్పుడు రోజా గారిని ఒకసారి అడుగుదామా, ఆ నాగబాబు గారిని అడుగుదాం. నాగబాబు గారు చెప్పండి. తమ్ముడు కళ్యాణ్ బాబు గురించి చెప్పావు కదా, నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుందిరా. థ్యాంక్ యూ సార్. ఆయన గురించి చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. సూపర్ రా, సూపర్ సూపర్ సూపర్. నాగబాబు గారు ఆ కామెడీ షోలో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. సో మీరు ఏదైనా రియాక్ట్ అవ్వాలి. కొంచెం టీఆర్పీ అని చెప్పాను కదా, ప్లీజ్ అండి. కొంచెం కాంట్రవర్సీ చేయండి ప్లీజ్ ఏదైనా. అరే శంకర్, నీ మటుకు నువ్వేమనుకుంటున్నావురా? కళ్యాణ్ బాబు మీదనే సెటైర్ వేస్తావు రే. ఈ సెట్లో నుంచి బయటికి పోలేవు తెలుసా. బయటికి పోతే ఫ్యాన్స్ చంపేస్తారా నిన్ను, కోచి కారం పెడతారు. చూసా కదా రోజా గారు ఏమన్నారు సరే విందాం. కారమే కాదు ఉప్పు కూడా పెడతారు చూసుకో. చూసా కదా సరే వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ అండి. నేను టెలినేషన్ రౌండ్ లో చూసుకుంటాను. కూర్చో నువ్వు. అవసరం లేదు కాలు మొక్క తమ్ముళ్ళు నాకు ఎప్పుడు అవసరం లేదు. ఓకే నౌ లాస్ట్ అండ్ ఫైనల్ రాఘవ గారు. మోల్ సంఖ్య వస్తుందా మీకు? స్కిట్ చేయండి. ఇంకెక్కడ స్కిట్ అండి? ఏమందా 6 రోజులు కష్టపడి 6 పేజీలు రాస్తే 3 పేజీలు నాగబాబు గారు 3 పేజీలు రోజా గారు చింపేశారండి. అలాగా సరే సరే అయితే వెళ్ళి కూర్చోండి. శబ్దం కూర్చోండి, వెళ్ళండి. ఓకే నౌ ఎలిమినేషన్ రౌండ్. కంటెస్టెంట్లు అందరూ ఒకసారి వచ్చి నిలబడండి. ఏంటి అసలు ఎవరిలో డల్ మొహం లేదంటే సీరియస్నెస్ ఉండాలి, ప్రాణాలు పోతున్నాయి అన్న సెన్స్ ఉండాలి. ఉన్నావు ఓకేనా? అర్థమైందా? ఓకే ఫీలింగ్స్.
కంటెస్టెంట్ లో ఈరోజు ఒకరు నేను ఎలిమినేట్ చేయబోతున్నాను. ఎందుకు నవ్వుతున్నాను నువ్వు అని జోకర్లా కనిపిస్తున్నాను నేను. ఎందుకు నవ్వుతున్నాను నువ్వు అంటున్నాను అసలు. ఏడిపోతుందని నవ్వు కాదు. స్కిట్లు చేసి నవ్వించమంటే ఎలిమినేషన్ రౌండ్ లో కూడా నవ్వుతున్నాడు. సెన్స్లెస్ క్యాండిడేట్. ఓకే, నేను ఇప్పుడు టార్చ్ లైట్ అటు ఇటు తిప్పి ఎవరి ముఖం మీద వేస్తాను. సో ఎవరి మొహం మీద అయితే టార్చ్ లైట్ పడుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు. ఓకేనా? సీరియస్, మెయింటైన్, టెన్షన్. Lights on. నువ్వు హెల్మెట్ అయ్యావో మంచిగా ఉండవు ఫస్ట్, తర్వాత నేను సీరియస్ చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే సార్. నువ్వు హెల్మెట్ అయ్యావో Thank you, sir. ఇటు ఇటు ఇటు. థ్యాంక్ 1 సెకండ్. ఏంటి అసలు సీరియస్నెస్ లేదని నీకు అసలు? ఏడవాలి. హెల్మెట్ అయిపోతున్నావు ఇప్పుడు ఏడు. ఓకే రాఘవ, నువ్వు హెల్మెట్ అయిపోతున్నావు ప్లీజ్. వాడికి పిల్లలకి దూరంగా ఉండి ప్రాక్టీస్ చేశానయ్యా. ఎక్కడ కూర్చోవాలయ్యా? ఇప్పుడు హెల్మెట్ చేస్తే మా ఆవిడకి ఏం చెప్పుకోవాలి? ఓకే, ఏం పర్లేదు. ఒకసారి పైకి లాగండి. ఒకసారి లాగండి, ఏం కాదు. నిజంగా రాఘవ గారు అని నాకు చాలా అభిమానము. ఎందుకంటే నిజంగా వారం రోజులు కష్టపడి రాస్తున్న స్క్రిప్ట్ రోజా గారు నాగబాబు గారు చింపేస్తే ఆ బాధ అంటే సాటి అన్నయ్య గారు నాకు ఒక్కడికే తెలుసు. దేపి పీపుల్కి మొత్తం తెలుసు. ఈ అన్నయ్య గురించి, అన్నయ్య కెపాసిటీ గురించి, అన్నయ్య ఆర్ట్ గురించి మీ అందరికీ తెలుసు. నేను ఎంత బాధపడుతున్నాను అన్నది ఈయన కళ్ళల్లో మీరు ఇప్పుడు చూడొచ్చు. ఓకే రాఘవ, నువ్వు ఇప్పుడు వెళ్ళు. తర్వాత వైల్డ్ కార్డు, రేషన్ కార్డు లాంటివి ఏదో టిప్పి తీసుకొచ్చాను. ఓకేనా? వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పండి ఒకసారి. థ్యాంక్స్ అండి. ఏం కాదు. ఎలా ఉంటా మీరు? ఎక్కువైపోయిందా? ల్యాక్ చేస్తారు మాట్లాడతారు. కూర్చోండి. ఓకే, నౌ ఈ నలుగురిలో ఇప్పుడు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే చెప్పడానికి మన జడ్జెస్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. నౌ రోజా గారు, నాగబాబు గారు ఎవరు చెప్పండి. ఏంటి కొంచెం మాట్లాడుకోండి, ఏదైనా బిజినెస్ చేయండి, మాట్లాడండి. ఓకే చెప్పండి. శకలక శంకర్, సారీ కింకారు, సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్ ముందుకెళ్ళి గెంతలండి. ఏంట్రా మీరు ఇద్దరు మాట్లాడుకోండి. ఆగండి, మీరు ఆగండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఎందుకు మాట్లాడుకోండి? చాలా బాగా చెప్పాడండి. అవును, సుధీర్ నా మీద సెటర్ వేసాడు, అందుకని సుధీర్కి ఇస్తున్నాను నేను. తమ్ముడు గురించి చెప్పాడు, చాలా బాగా చేశాడని చెప్తున్నాను. నా మీద గొడవ వేసుకోండి. ఒకసారి మీదకి పెట్టండి. తగ్గిపోతుంది, రేటింగ్ పడిపోతుంది. ఇక్కడ గమనించుకుంటుందా? కొంచెం బిజినెస్ చేసుకోండి. అంటే మాట్లాడుకోండి, సైకిల్ చేసుకోండి. మీరు టెన్షన్ పడిపోండి. మీరు టెన్షన్ పడండి. చదువుకోండి. అంతే. ఓకే 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 కంటెస్టెంట్స్, జడ్జెస్ మీరందరూ సైలెంట్ అయిపోండి. మీరు ఎంత గించుకున్నా, మీరు ఏం చెప్పినా ఫైనల్ డెసిషన్ నాది. వై? బికాస్ దిస్ ఈస్ మై షో. ఓకే, నౌ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే గోస్ టు అభి. కింద పడిపోండి.
థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. ఆఖరికి స్కిట్ కొట్టించారు అన్నయ్య. ఓకే ఓకే. సో నీ ఫీలింగ్స్ అంటే? చాలా సంతోషంగా ఉందన్నయ్య. అసలు జబర్దస్త్ ఎప్పుడైనా స్కిట్ కొడతానా అని డౌట్ గా ఉండేది, కానీ ఫైనల్ గా కొట్టేశాను అన్నయ్య. అంతా మీ చలవ అన్నయ్య. థ్యాంక్ ఓకే ఓకే. ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు నువ్వు అసలు? యూ. కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, మాటలు వస్తున్నాయి. నిజంగా నేను అభినయ్ కృష్ణని ఎందుకంటే విన్నర్గా చేశాను మీ అందరికీ తెలుసు. అమ్మా పాలాకులు వస్తుంది, అమ్మా పాలాకులు వస్తుంది అని ఒకే ఒక డైలాగ్ తో తన పర్ఫార్మెన్స్ ఓకే ఓకే. ఇలా ఏడుపుల పరంపర ప్రతి వారం అన్నయ్య అమ్మ కోసం నువ్వు చేసిన ప్రోగ్రామ్ అండి. స్కిట్ అయిపోయిందా అంటే వస్తుండవా? స్కిట్ అయిపోయిందా? ఓకే స్కిట్ అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక ఫోటోనే, ఒక ఫోటో. స్కిట్ అయిపోయిందారా? అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. కామెడీ షో. అందరికీ నమస్కారం. నాగబాబు గారు ఒకసారి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. దేనికయ్యా? ఇవాళ నాది 5th ఫస్ట్ నైట్ అండి. అంటే 5th ఫస్ట్ నైట్ ఏంటని ఆలోచిస్తున్నారు కదా. ఏం లేదు, నిన్నటితో నాకు పెళ్ళి ఏదే లేదు. 5th మ్యారేజ్ యానివర్సరీ, ఇవాళ 5th ఫస్ట్ నైట్, అందుకే అన్నాను. ఒకరోజు దాన్ని లేపొచ్చేస్తాను. బుచ్చికే 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 బుచ్చికే. అబ్బా, ఇది తలుపు తీయడానికి ఎంతసేపు చేస్తుందంటే మిగతా అన్ని తీయడానికి ఎంతసేపు చేస్తుందో. సారీ నాగబాబు గారు, రోజా గారికి డబుల్ మీనింగ్ పంచాలంటే ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పాను, కానీ మాకు ఆ ఉద్దేశం లేదండి. రోజా గారు మీరు హ్యాపీ కదా? సారీ. బుచ్చికే తలుపు తీయడానికి ఎంతసేపు అంటే ఏంటి మూసుకొని లోపలికి వెళ్ళాలా? ఓహోహోహో, ఇవాళ నీది మామూలు వ్రతమా? దాంతో పాటు గుడ్డి వ్రతం కూడా చేస్తే బాగుంటుంది. నేను ఎవడో ఒకరు తెచ్చుకునేవాడుగా. సారీ కాదే, ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, ఏం చేద్దామని. నేను లోపలికి వెళ్ళి పడుకోమంటావు అంతే కదా? ఏం అర్థం కావట్లేదు. అయినా సరే శోభనానికి సౌండ్లకి సంబంధం ఏంటి? సారీ నాగబాబు గారు, చెప్పాను కదా రోజా గారు డబుల్ మీనింగ్ పంచాలంటే ఇష్టం వేసాను తప్ప మాకు ఆ ఉద్దేశమే లేదండి. నన్ను ఎందుకు ఇరికిస్తావు? నాకు ఇష్టం లేదు. ఏంటి అది? ఎందుకు అంత కంగారు? ఎదురుగా నాగబాబు గారు కూర్చొని చూస్తున్నారు. ఆయన కంట్లో పడితే ఏమైనా ఉందా? కంట్లో నడుచు పడితే చూసుకోగలం, కానీ కంట్లో నడుచు పడితే మన పరిస్థితి బిస్కెట్టే. అలాంటి పనులే చేయొద్దు. ఇవాళ నువ్వు మడిలో కూడా ఉన్నావేంటి? నువ్వు ఇలా వ్రతాలు చేస్తావు తెలియక బెడ్రూమ్ లో పూజలు చేస్తావు, పూలు కొడుకుని తిరిగేస్తున్నావు పొద్దు నుంచి. అంటే ఇవాళ పరిస్థితి బంధువులు బయలు బస్ స్టాండ్ లో ఖాళీ ఉండాలన్నమాట. ఏం చేయాలి ఇప్పుడు? ఆ టైం 10 అయింది, 11, 12, 12 తర్వాత అది నువ్వు, ఇది నేను. రాత్రి అంతా జడ్జన ఎక్కడ. ఏదో రోజా గారికి ఇలాంటి పంచులంటే ఇష్టం వేసాను తప్ప నిజంగా మాకేం సంబంధం లేదు. రోజా గారు మాకు తెలిసిలేండి మీకు అన్ని ఇష్టమని. సర్లే సర్లే, అస్సలు వినను, అస్సలు వినను. 12 అయిపోయిన తర్వాత నేను వచ్చి నేను లేపడం కాదు, నువ్వే వచ్చిన లేపాలి. అప్పుడు దాకా ఆ బెడ్రూమ్లో పడుకొని వెళ్ళి ఈ బెడ్రూమ్లో పడుకుంటా. నేను వచ్చి లేపాలా? లేదు, నువ్వే వచ్చిన లేపు.
మొత్తం మూడంతా ఆఫ్ చేసిన పడుకుంటా నువ్వు వచ్చిన లేపా. నిరుద్ధదుర్ధరాపది ప్రళఃపయోధి గర్జన నిరంకుశాగ్రగణ్య నిషీదిఘుద్వినాశక పాషండ హృదయ సన్ చిత్రగుప్త చెప్పు. ఇందాక అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాను, కొంచెం బిజీగా ఉండడం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పని అయిపోయింది అక్కడ. అక్కడ పని అయిపోయింది కానీ ఇంకో 2 టికెట్లు ఉన్నాయి, చింపేసి తీసుకొచ్చేస్తాను. ఫోన్ పెట్టి ఐ లవ్ యూ, టేక్ కేర్ చెట్టి, బాయ్ 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 చంటి. బాయ్. అబ్బా ఎంతని చెప్పండి. ఏపీకి రావాలంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. గొడవలతో చచ్చిపోతున్నారు, దాంతో నాకు చాలా ఈజీ అయిపోతుందండి. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలంటే ఒక ఇంపార్టెంట్ మ్యాటరు. ఈ మధ్యన అమ్మాయిలు బాగా డెవలప్ అయ్యారండి. ఏ మాటగా చెప్పుకోవాలని అమ్మాయిల విషయంలో పైనుంచి కిందకు వస్తే మజా ఉంటుందండి. సారీ నాగబాబు గారు, ఇలాంటి పంచులు రోజా గారికి ఇష్టం అని ఆత్మ తప్పించాలంటే ఉద్దేశం మాకు అస్సలు లేదండి. రోజా గారు మీరు హ్యాపీ కదా? అందరు నావెల్ పడ్డారండి. చంపుదా అంటే ఏం లేదండి, యమలోకం నుంచి భూలోకంకి అమ్మాయిల కోసం వస్తానని చెప్తాం. మీరు ఏమైనా మాట్లాడండి, మా ఉద్దేశం మాత్రం అదే. మా యమలోకంలో ఇలాంటివి అన్ని ఏం చల్లవు అనమాట. ఎందుకు వచ్చానంటారా? ఏమీ లేదండి, ఈ మొగుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ పై ఇంటికి షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. పై ఇంటికి అంటే పెంట్ హౌస్ కదండి, ఆ పైన ఉండే మంట హౌస్. ఏంటి ఎలా చంపేస్తున్నారు అనుకున్నారా? ఇప్పుడు దొంగోడు వస్తాడు, వాడు కనిపించకూడదు. దొంగ ఏ దొంగ, అప్పుడే 12 అయిపోయిందా? చీ, నాకు సిగ్గేస్తుంది బాబా. ఇంకా ఆలోచిస్తారే, వచ్చిన పని కానియండి. మీకు ఒంటి మీద నగలుంటే అస్సలు ఇష్టం ఉండదే. మీకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా బాగా ఎక్కువ అనుకుంటా. నా కమ్మలు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. పట్టీలు కూడా అంత పట్టింపా? ఇంకా ఆలోచిస్తున్నారేంటి? రండి. ఎవరు లేరు? నా నగలు అంటే ఇందాకొచ్చింది దొంగ. టైం ఎంతైంది? ఇంకా 12 అవ్వలేదు అంటే నా వ్రతం. అమ్మో, అబ్బో ఇది తలుపులు తీసేదాకే ఆగలేకపోతుందంటే ఇంకా మొత్తం తీసేదాకా ఆగిద్దా ఆగదు. సారీ నాగబాబు గారు, ఏదో రోజా గారికి అలాంటి పంచులంటే ఇష్టం వేసాం కానీ మా వాడికి అలాంటి ఉద్దేశమే లేదండి. నిజంగా నాకు ఉద్దేశం లేదండి. ఏంటే తలుపులు తీసేదాకా కూడా ఆగలేకపోతున్నావా? నీకు ఇంతక చెప్పానా కంట్లో నడిచిపడితే తీసుకోవచ్చు, కడుపులో నడిచిపడితే తీసుకోలేమని. నాగబాబు అక్కడ కూర్చున్నారా ఎందుకలా? ఓ ఇప్పేస్తున్నావు. నాకు ఇష్టం అని చెప్పని మెల్లో నెక్లెస్ తీసేసావా? ఓ తలా నోరు కొట్టుకోవడం కాదే, 12 అవ్వగా నేనే తలుపు కొడతాను, వెళ్ళి పడుకోమని చెప్తున్నా. ఎల్లు పో 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 పో. 12 అయిపోయింది డార్లింగ్, కమ్ ఆన్. రారా. ఇంట్లో దొంగలు పడ్డారు, బంగారం పట్టుకుపోయారా? ఏరా కంటో నలిసిపడింది, కుంకుడు పులుసు ఏట్రా కబుర్లు ఆడుతున్నావు? అక్కడ బంగారం పోయిందిరా, బంగారం పోయింది. 10 నిమిషాల్లో పోయిన బంగారం తెలదంటే ఏమైందండి?
అంతా అయిపోయింది లక్ష్మి. ఏమైందండి చెప్పండి. నేను దొంగను పట్టుకుందాం వెళ్ళా కదా, ఆడి కత్తితో ఎనకరించి పడవలేదు నాకు. కత్తితో ఎనకరించి టక్కని సాస్ ప్యాకెట్ పడితే సాస్ అంత అయిపోయింది, నా మీద తొలిపోయింది. సత్యంత పని ఏంది కదరా, ఏదో పంచలేగా. ఏంటి ఇలా అయిపోయింది అంటే నేను రాంగ్ అడ్రస్కి వచ్చానంటవా? అనవసరంగా దొంగను పంపించి మొత్తం దొంగతనం చేయించాను. ఆ దొంగ నేనే పంపించని చెప్పేస్తాను. యాక్చువల్లీ ఆ దొంగ నేనే. దొంగ నువ్వా? ఏంటి దొంగ దొరికాడండి, ఈయనే దొంగ. దొంగ దొరికాడా? ఒంటినంటే ఎంత బంగారం ఉంది, నువ్వు దొంగ నిజంగా దొంగనే? నేను కాదయ్యా, మనుషులు చంపి తీసుకెళ్తా ఉంటా అంతే. మనుషులు చంపి నువ్వు తీసుకెళ్ళిపోతుంటావు. నువ్వు మనిషి రాక్షసుడువా? నేను రాక్షసుని కాదు, వాళ్ళకి లీడర్నే. రాక్షసుడికి లీడర్ అయ్యాడు. నీలాంటి ఊరికి వదలకూడదురా, సూదులతో గుచ్చాలి, కోసి కారం పెట్టి నూనెలో పలా పలా మనకనే చేయాలరా. ఇలా చేస్తే పైకి వెళ్తావు నువ్వు. ఇలా చేస్తే మీరు పైకి వెళ్తారో లేదు తెలియదు, పైకి వచ్చి ఇదే చేస్తాను. పైకి వస్తే ఇదే చేస్తారా? ఎవడైనా గాజులు గొలుసులు దొబ్బేస్తారు కదా, నువ్వేట నా సేలెట నా కమ్మలు దొబ్బుకెళ్ళిపోతా. శీలం పోయి టాక్ చేస్తావు. సేలం పోతే ఎవడో బాధపడ్డా ఇక్కడ, బంగారాలు బంగారం పోయింది ఇక్కడ. వీడితో మాట్లాడి వీడితో మాటలు అని పట్టుకో మొత్తం ఏముండా లేదు, గోల్కొండ లేదు. ఒక్క నిమిషం, చాలా బహుబాగుంటది. నువ్వు ముందు నుంచి తీసుకెళ్ళిపోతున్నావు కానీ వెనకాల నుంచి ఇది స్వర్గంలో ఒక అంచులు దాకా నువ్వు డ్యూటీ పట్టుకుంటా. ఒక్క నిమిషం ఏదైనా మిగల్చండి ప్లీజ్ రే. ఇది కూడా తీసుకెళ్ళి ఇదే మాత్రమే ఎందుకురా, ఇంక సెట్ ఉన్నాయరా. నీకేంట్రా భయపడేది మొత్తం. ఒరే ఒరే నావిరా, ఒరే నేను సృష్టించింది నేను రా దరిద్రుడు రే. ఒరే ప్లీజ్ ఎవరో దొంగ, ఒరే దొంగ నీడికి కనిపించదు, నీకు కనిపించిన దరిద్రుడికి పేరు పాడితే ఎలా ఉండాలరా. సెట్ ఉన్నాయిరా, స్కిట్ అయిన వరకు వెయిట్ చేస్తారా. ఇలా ఎలా నిలబడాలరా జడ్జిమెంట్కి? సారీ అండి రోజా గారు, నాగబాబు గారు. యాక్చువల్లీ రష్మికి సీను గారిని ఇలా చూడాలని ఎప్పటి నుంచో కోరిక, అందుకే ఇది ప్లాన్ చేసాం. లేదా మాకు వద్దు రష్మి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో చతుర్భోగ వాచకం దందానా మిన్నంకం జంబలక్కడి బొంబ కాట్రవల్లే. ఎవరు సార్, ఎవరు కావాలి మీకు? అది ఇక్కడ ఏదో మ్యూజిక్ నేర్పుతారని చెప్పని అన్నారండి. మా సార్ నేర్పిస్తారండి మ్యూజిక్. మీ సార్ పేరు? ఎంపీఎం. అదేంటండి? మైకేల్ పీటర్ మన్యం. ఓ మైకిల్ అమ్ముకుంటారా? కాదు, అతని జన అయితే మనం ఆస్తులు అమ్ముకోవాలి. మైకిల్ పీటర్ మన్యం అంటే అసలు ఏంటి? మైకేల్ జాక్సన్ దగ్గర డాన్స్ నేర్చుకున్నారు, పీటర్సన్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నారు, బాలసుబ్రహ్మణ్యం దగ్గర సింగింగ్ నేర్చుకున్నారు. ఓహో, క్రాస్ బ్రీడ్ మాట. కాదు, హైబ్రిడ్. హైబ్రిడా? అదే సార్ ఎప్పుడు వస్తారండి? ఎందుకు సార్ వచ్చే టైం అయింది, రెచ్చిపోతారు వచ్చారేంట. ఇంకా పడితే లాగలేదు, మళ్ళీ ఫైట్ రేడు. ఎవరు ఎవరు అడుగుతున్నారు? హూ? నాగబాబు గారు. ఓ రోజా గారు. నా పేరు బిస్కెట్. బిస్కెట్
బిస్కెట్ హాయ్ 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 చెప్తా ఎలాగే వచ్చాను ఏంటండి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు మ్యూజిక్ నేర్పిస్తారు ఇలా మాట్లాడుతున్నాడు మా సార్ మార్షల్ ఆర్ట్స్ నుంచి మ్యూజిక్ తీస్తారు సార్. మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్ ఎలా చేస్తారండి మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్ సార్ నొప్పి నొప్పి గుండంత నొప్పి 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 గుండంత నొప్పి. నా స్వామి రంగా కేవు 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 ఏం లేదు సార్ నేను మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నానండి. ఎవరెవరు మ్యూజిక్ కావాలి నీకు? తెలుగు మాట్లాడతారు మీరు? 25 years చైనా నుండి వచ్చా, పుట్టింది మాత్రం ఇక్కడే. క్రాస్ బ్రీడే అయితే. సార్ ఏం లేదు సార్, నాకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ సింగర్స్ అందరి వాయిస్ లో నేను చేయాలనుకుంటానండి. ఎవరు కావాలి చెప్పు. నాకు రమణ గోకుల్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆర్పి పట్నాయక్ గారు, తర్వాత ఏమో ఒక్కడు చెప్పు నేర్పించేస్తా. ఫస్ట్ రమణ గోకుల్ గారు ఇచ్చేస్తానండి. రమణ గోగుల్ ఏ సాంగ్ కావాలి నీకు? రమణ గోకుల్ గారిది ఓ మిస్సమ్మాయమ్మ నవీనసే నువ్వేనమ్మా. కొంతగా సార్ మొత్తం పాడతాను. గోకులేకే సరే. అది పాడాలంటే కొన్ని లాజిక్లు ఉన్నాయి. ఎలా సార్? ఆ లాజిక్ నీకు ప్రేమిస్తా. చెప్పండి. రష్మి వాళ్ళ ఇంట్లో బాగా నిద్రపోతుంది. రాత్రి 12 అయింది. ఆ అమ్మాయిని మాత్రమే లేపాలి, పక్కన మాత్రం లేకద్దు. ఎలా లేపుతలేపు? ఆ అమ్మాయిని ఎందుకు సార్ లేపడం ఇప్పుడు బాగోదేమో. జబర్దస్త్ చేయడానికి కాదురా, లేపో. రష్మి కొంచెం ఓపెన్, రష్మి కొంచెం రైట్. ఏ రష్మి ఇప్పుడు పాట పాడు. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, పాటల్లో రాగం నువ్వేలే, టింగ్ టింగ్ టింగ్. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, మళ్ళీలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మాయమ్మ నా వీనసే నువ్వేనమ్మా. నాకు వచ్చేసింది సార్, రమణ గోకుల్ వచ్చింది సార్. 25 years నేర్చుకున్నారు. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాట సార్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిది హిందీ సాంగ్ పడతా సార్. ఏ సాంగ్? बहुत प्यार करते ही तुमको सनम टटेड़ेड़े. కొంతగా సార్ మొత్తం పడతాను. ఏంటి సార్ ఇదేమే సార్? కదా స్లీపింగ్ టాబ్లెట్. ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది. నిద్రలో ఇప్పుడు పాట పాడు. సార్ నిద్ర వస్తుంది సార్. ఇప్పుడు పాట పాడు. बहुत प्यार करते तुमको सनम कसम चाहे ले लो, कसम चाहे ले लो, खुदा की कसम. సార్ 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 అద్భుతం సార్, మీరు అద్భుతం సార్. సార్ ఆర్పి పట్నాయక్ గారు సార్. ఆర్పి పట్నాయక్ కొత్తగా మొత్తం ఏ పాట? అదే అది వాన 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 నీలాకాశంలో. నేను నేర్పించాను. ఇప్పుడు నీకు లేడీ వాయిస్ చేయడం వచ్చా? వచ్చా, చేస్తాను. అమ్మాయి వాయిస్ చేయి. హలో ఎలా ఉన్నారు, బాగున్నారా మీరు? ఇప్పుడు అబ్బాయి వాయిస్ చేయి. ఇప్పుడు మాట్లాడుతుంది అదే కదా సార్ నేను. మంచిగా. హలో ఎలా ఉన్నారు మీరు, బాగున్నారా? ఇప్పుడు అటు ఇటు కాకుండా మాట్లాడు సరే. బాబా హలో ఎలా ఉన్నారు, బాగున్నారా? హలో ఎలా ఉన్నారు మీరు, బాగున్నారా? ఇప్పుడు పాడు. వాన వాన వాన. నీకు యాక్సిడెంట్ లో కళ్ళు పోయినాయి. కళ్ళు పైకి చూడు. చూసావు కదా సిగరెట్ తాగిన పొగలవులతో. ఇప్పుడు పాడు. వాన 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 నీలాకాశములోన నీతో నేను చిందురయ్యనా. అద్భుతం సార్, అద్భుతం సార్. సార్ చాలా సార్ 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 అదే ఏజిల్లో పాడారు ఆయన. ఏంటి ఏజిల్లో అద్దాన్ సమీ గారు. ఆయన పాట పాడాలి సార్. అద్దాన్ సమీ. అద్దాన్ సమీ. ఓకే, ఏ పాట పాడాలి? అద్దాన్ సమీ. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా. అదే సార్. ఓకే. నువ్వు జబర్దస్త్ చూస్తావా? జబర్దస్త్ చూస్తా సార్. చూస్తావు కదా. దాంట్లో సుడిగాలి సుధీర్ టీం తెలుసా? అబ్బా అద్భుతమైన టీం సార్. బాగా యాక్టింగ్ చేస్తాడు సుధీర్. ఇది అబద్ధమే.
సీనియర్ ఏం చేశాడు దాంట్లో? సీను ఎవరు సార్ తెలియదు నాకు. సీను గుర్తొచ్చింది. ఎలాగుంది నర్సయ్య నరసయ్య కళ్ళు బాగుందా? ఇప్పుడు ఆ పాట పాడు. ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లనిది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా 23 జిల్లాలలో నా ఏదో ఒకటి నీది అయినా 24 నీ నరకతోనే తగిన 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 తగిన. ఈరోజు ఏదో వెజిటేబుల్స్ మీద పాట నేర్పిస్తున్నారు సార్. వెజిటేబుల్స్ తో కూడా ట్యూన్స్ తీసుకొస్తాను నేను. అదేనా సార్ వెజిటబుల్స్? వెజిటేబుల్ తో ట్యూన్స్ అలా వస్తాయి సార్. మరి వస్తాయి. నీకు ఇచ్చిన మిరపకాయలు పచ్చి మిరపకాయలు సార్. వెజిటబుల్ తో ట్యూన్ ఏంటి సార్? బాగున్నారండి రగులుతోంది మొదలు పదా కన్ను మారి కొన్ని యదా అద్భుతం సార్ మీరు. సార్ ఇంకా పాటలు ఇంకేం కావాలి? ఎనీథింగ్ డిఫరెంట్. సార్ మీరు ఫైట్స్ బాగా చేస్తారని నేను విన్నాను సార్. యాక్చువల్లీ ఎవరు ఫైట్ కావాలి నీకు? సార్ నేను మెగాస్టార్ గారికి పిచ్చి అభిమాని సార్. మెగాస్టార్ గారి ఏదన్నా ఒక చిన్న ఫైట్ ఎలా చేస్తారని చూపిస్తే మీరు. తప్పకుండా నా దగ్గర కొంచెం శిష్యులకి నేను కరాటే నేర్పించడం కాకుండా ఫైటింగ్ నేర్పిస్తాను. మీ ఇద్దరికి ఇప్పుడు నేర్పిస్తాను. ఎలా సార్ అది? మా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? చూసారా మా దెబ్బ ఎంత నాటుగా ఉందో? అది ఫైట్స్ అయిపోయినాయి, సింగింగ్ అయిపోయింది సార్. ఇప్పుడు డాన్స్ ఎలా చేయాలో కొంచెం నేర్పిస్తే. ఎవరు కావాలి చెప్పు? డాన్సర్స్ నాకు ఫస్ట్ ఎన్టీఆర్ గారు సార్, సీనియర్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు కావాలి. ఓకే, కొన్ని లాజిక్లు ఉంటాయి, చెప్తాను. చెప్పండి సార్. యాజ్ డిస్ ఫాలో అయిపో. సార్ చెప్పండి సార్. నువ్వు ఒక వీధిలో నుంచి వెళ్తున్నా సార్. చాలా మంది జనం ఉన్నారు. ఉన్నారు. ఎలా వెళ్తావు? వాళ్ళు తోసుకుంటే వెళ్ళాలి. తోసుకుంటా అక్కడ చాలా పౌడర్లు ఉన్నాయి. పౌడర్ అంటే మీకు ఇష్టం. మేతయ్యి. ఓ మేతయ్య సార్. తినమని చెప్పు. తినండి. కొన్ని తింటలేదు, వెళ్ళిపోతున్నాయి. తినండి. అది ఈ పక్కన కూడా వెళ్ళిపోతున్నాయి. అరే వెళ్ళిపోతాం. మొత్తం కలిపి చేయకర్రా. మొత్తం కలిపి డాన్స్ చేసుకో. నువ్వు పాట పాడుకో. ఓకే రెడీ రెడీ. జనాలు పాకు చాటు పిల్ల తడిచే జింకి చక్కి జింకి చక్కి పాకు చాటు పెన్ను తడిచే జింకి చక్కి జింకి ఆకాశ గంగొచ్చింది ఆ గోదావరి పొంగొచ్చింది ఆకాశ గంగొచ్చింది ఆ గోదావరి పొంగొచ్చింది ఆకాశ గంగొచ్చింది ఆ గోదావరి పొంగొచ్చింది ఆకాశ గంగొచ్చింది. అద్భుతం సార్. అద్భుతం సార్. మీరు అద్భుతం సార్. సూపర్ సార్. సూపర్ సూపర్ సార్. సార్ 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 ఇంటర్ డాన్స్ వచ్చింది నాకు సార్. ఏ నరగదు సార్. ఓకే ఓకే సోనియా. నీ వేలికి గోరు చుట్టేసింది. ఓకే, గోరు చుట్టూ చూపించు ఒకసారి. టై కట్టుకో. కింద నిప్పులు ఉన్నాయి. ఓకే అవేం తక్కుకూడదు. నువ్వు అక్కడ వరకు వెళ్ళాలి. ఓకే. ఎలా వెళ్తావు? వెళ్ళు. గోరు చుట్టూ టై. అది ఇప్పుడు బ్యాక్రా. మొత్తం కలిపి చేయి. నువ్వు డాన్స్ అయ్యి, నువ్వు పాట వేసుకో. లాస్ట్ లో స్నానం అదే చెప్పారు. స్నానం కూడా. ఓకే రెడీ? స్నానం చేయాలి అక్కడికి వెళ్ళి. ఓకే ఓకే రెడీ. రెడీ. గోరు చుట్టేసింది. ఓకే సార్. టై కట్టుకో. ఓకే సార్. కింద నిప్పులు ఉన్నాయి. ఓకే. వెళ్ళిపో, దాటుకుని వెళ్ళిపో. నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించాయని. నా కన్నులు చెబుతున్నాయి నేను ప్రేమించాయని. నన్నే ప్రేమించాలి నన్నే ప్రేమించాలి నన్నే ప్రేమించాలి. మైకేల్ జాక్సన్. ఓకే, నువ్వు క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నావు సార్. నిలబడెళ్ళి. ఓకే ఓకే, బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. ఎంపైర్ అవుట్ అని అప్పీల్ చేయి. అవుట్ కాలేదు అక్కడ. బాల్ డైరెక్ట్ గా వచ్చి మిడిల్ లో పేరింది. అది తర్వాత గ్రౌండ్ లో పేడం తొక్కేసావు. అబ్బాచి ఆ కాలు కూడా వచ్చి తుడుచుకో సార్. ఓకే, మొత్తం కలిపి చేయి. రెడీ? ఓకే. అవుట్ అప్పీల్ చేయి. సార్ నెక్స్ట్. సూపర్ సార్.
మైకిల్ జాక్సన్ నా జన్మలో చేయలేను అనుకున్నా మీ వల్ల లేదండి సార్. చిరంజీవి గారు సార్ లాస్ట్ టైం నేర్పిస్తాను ఒక్కసారి చిరంజీవి గారిది. ఏం నేర్పిస్తాను? అదే చిరంజీవి గారు డాన్స్. ఓ ఒక్క నిమిషం. చిరంజీవి గారా? ఓకే కాల్ స్ప్రెడ్ చేయి సార్. ఓకే సార్ ఇది పిన్నిస్ ఎందుకు? షార్ప్ గా ఉండాలి స్టెప్పులు అందుకని. ఓకే ఓకే మీ ఇంట్లో దొంగలు పడ్డారు సార్. ఆడికి తెలియకుండా నువ్వు కొట్టాలని. ఓకే ఓకే సైలెంట్ గా పిల్లిలా నడుచుకుంటే కొట్టాలంటే కర్ర ఉండాలి కదా. ఓకే ఓకే కర్ర పట్టుకో. ఓకే నడుచుకుంటే వెళ్ళు. ఓకే సార్. వెళ్ళు. ఓకే అది అది బాగా తిరిగి వచ్చిందంట. ఇట్రా ఇట్రా ఇప్పుడు చెయ్యి ఇప్పుడు చెయ్యి. ఓకే దొంగలు పడ్డారు. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా ఆడాలి, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. సూపర్ సూపర్ సార్. సూపర్ సార్. నాకు మన తలైవా రజనీకాంత్ కావాలి. ఓకే సార్. ఓకే నువ్వు వేసుకున్న కోటుకు దుమ్ము పట్టేసింది బాగా. రెండు చేతులతో దులుపు. ముందుకెళ్ళు సార్. చిన్న సందు ఉంది, ఆ సందులో పట్ట అడ్డంకెళ్ళు. అది రోజా గారు మీ గాజులు చాలా బాగున్నాయని చెప్పు. రోజా స్కిప్పింగ్ చేయి స్కిప్పింగ్ చేయి. స్కిప్పింగ్ చేసే పెద్ద బోర్డు మీద అడ్డంగా పంపి అది ఈ పక్కనకి అది బ్యాక్ వచ్చేయి మొత్తం చేసేయి. ఓకే 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 సార్. తిలనా తిలనా కసి కల్లాకూనా చిక్కు చిక్కు చిందే అన్నానా చిక్కు చిక్కు చిక్కే అన్నానా తిలనా తిలనా కసి కల్లాకూనా చిక్కు చిక్కు చిందే అన్నానా ఆ చిక్కు చిక్కు చిందే అన్నానా. ప్యాంటు జారిపోతుంది. అది 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 సూపర్ సార్. సూపర్ సార్. సూపర్ సార్. లాస్ట్ సార్. లాస్ట్ 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 ఆర్ నారాయణమూర్తి గారికి కావాలి సార్. ఆర్ నారాయణమూర్తి గారు. ఓకే ఇప్పుడు డాన్స్ చేసే కదా బాగా చెమటలు పెట్టాయి కదా. షర్ట్ తీసి బకెట్లే సరిపోతుంది దాంట్లో ఒకసారి ఉందనుకునేయండి. వేసావు కదా జాడించు కొంచెం బయటికి తీ. పిండు గట్టిగా గట్టి పిండు. ఒక్కసారి గట్టి దులుపు దండి మీద ఆరాయి. అది ఇదే యాజ్ గా చేసే ఎక్స్ప్రెషన్. ఓకే ఓకే సార్. రెడీ 1 2 3 ఎర్ర జెండెన్నీయలో ఎర్రని జెండెన్నీయలో ఎర్ర జెండెన్నీయలో ఎర్ర కొంత కదా ముగ్గురు వచ్చారు. ఎవరు మీరు? ఫ్యాన్స్. ఎవరు ఆర్ నారాయణమూర్తి ఫ్యాన్సా? ఫిలిం ఇండస్ట్రీకే ఫ్యాన్స్. ఓహో మీరు ఫ్యాన్స్ అయితే మాకు మా సార్ మార్షల్ ఆర్ట్స్ కా మ్యూజిక్ సార్. సార్ ఏంట్రా అప్పటి నుండి కొంత 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 కొడుకులు పడిపోయినాడు సార్. ఏం చేస్తున్నారా మీరు? అది కాదండి జబర్దస్త్ కదా సెలబ్రిటీ రౌండ్ ఇన్విటేషన్ అంటే వచ్చాము. మరి ఇన్విటేషన్ అంటే మీరేం చేస్తున్నారా? మీరే కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరే ఇచ్చారు కదా. మేము ఇస్తానా? మీరు ఇన్విటేషన్ అంటే ఏం చేయాలా? ఇమిటేట్ కదా చేస్తున్నాము. ఎక్స్ట్రా చేస్తున్నారు మీరు ఇమిటేట్ గా చేసేది. అర్థమైందా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ లేని ఊరు వెస్ట్ రకన్నా, నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యాన్ తెలుసుకున్నానా, పట్టణాలకైనా పల్లెలకైనా. నమస్కారం అండి అందరికి. నేనండి మీ పోస్ట్ మ్యాన్ ని. అప్పట్లో అంటే మాకు చాలా పనులు ఉండేవి. అదే పోస్టులు గీస్టులు ఇవ్వడం, ఒకేంటి 10 సార్లు వెళ్ళడం పోస్టులు ఇవ్వడానికి. ఇప్పుడేముంది, ఈ ఫేస్బుక్ లో ట్విట్టర్ లో వాట్సాప్ లో వచ్చిన తర్వాత ప్రతి ఒళ్ళు చాటింగ్లు ఎక్కువైపోయినాయి. ఇదే ఎక్కువైపోయింది, మాకు పని తక్కువైపోయింది. అయినా పర్లేదు ఈ మధ్య జబర్దస్త్ దైవాలు మాకు చాలా లెటర్లు వస్తున్నాయి. జబర్దస్త్ దైవాలు లెటర్లు ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదు, మీరు ఎలాగో నెంబర్ లేవు ఎవరికి. పోనీ ఫేస్బుక్ లో అక్కడ ఫాలో అవుదాం అంటే మీ అన్ని ఫేక్ అకౌంట్లు ఉంటాయి తప్ప, అందుకే మీకు లెటర్లు రాస్తున్నారు అనమాట. చాలా లెటర్లు వచ్చినాయి వాళ్ళు జబర్దస్త్ కి. ఎవరితో స్టార్ట్ చేద్దాం? రష్మి లెటర్ ఉంది, ఇప్పుడు కాదు. నాగబాబు గారితో స్టార్ట్ చేద్దాం. నాగబాబు గారు, మీకే లెటర్. నా పేరు లక్ష్మి, నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ కి పెద్ద ఫ్యాన్ ని. ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ కాదండి, నాగబాబు గారికి. ప్రోగ్రామ్ ఫ్యాన్ ఉంటారు కదా, నాగబాబు గారి ఫ్యాన్ ఏంటమ్మా? అంటే సాధారణంగా ప్రోగ్రామ్ మధ్యలో యాడ్స్ వస్తే ఎవరైనా ఛానల్ మారుస్తారు, కానీ నేను జబర్దస్త్ లో కంటెస్టెంట్ స్కిట్ స్టార్ట్ చేయగానే ఛానల్ మార్చేస్తూ ఉంటాను. వాళ్ళు అదో కామెడీ.
నాగబాబు గారి జడ్జిమెంట్గా మళ్ళీ పెట్టుకుంటాను, ఆయన అంటే అంత ఇష్టం నాకు. అసలు నాగబాబు గారు నవ్వుతోనే అది కామెడీ షో అయ్యింది, లేకపోతే కామెడీ షో కాదు, ఏం కాదు. ఆ రచ్చరవి గారు ఉన్నాడు, ఆడి పేరులో రచ్చదని చెప్పని స్టేజ్ ఎక్కి పిచ్చి పిచ్చి యాక్ట్లన్నీ చేస్తున్నాడు, జనాలకు పిచ్చెక్కిపోతుంది చూడలేక. ఇంకా తర్వాత శంకర్ గారు అంటే ఏదో శ్రీకాకుళం స్లాంగ్ ఏదో ఏలాకోళం చేస్తాడు, మీకు బాగా కనెక్ట్ అయింది, జనాలకు కూడా బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఆ టైం బాగుంది. ఇంకా సుడిగాలి సుధీర్ పరిస్థితి అంటారా, ఆడికి ఎక్కడో సుడింది కాబట్టి ఇంకా అలా ఫ్యాన్స్ క్రేజ్ అదే నడుస్తుంది. అయినా సీనుగాడు లేకపోతే సుడిగాడి సుధీర్ అంత సినిమా లేదండి. ఆ సీనుగాడు ఉండడం వల్ల ఈ టైం ఏదో బాగుంటూ నడుస్తున్నాడు. లేకపోతే రష్మి చెప్పినట్టు ఆడి పేరు సుధిగాడు కాదు, ఏ సోదిగాడు ఇంకే గాడు అన్నా పర్లేదు. కానీ అభి స్కిట్లాటని బట్టి నాకు పంచ ప్రాణాలండి, ఎందుకంటే అందులో కామెడీ ఉండదు కాబట్టి. ఓకే, బాగానే రాసామమ్మా నాగబాబు గారి గురించి. మన నెక్స్ట్ లెటర్ ఎవరు తెద్దాం? అమ్మో, రోజా, మీకు కూడా లెటర్లు వస్తున్నాయా బాబోయ్? ఐ లవ్ యూ రోజా, ఐ మిస్సింగ్ యూ వెరీ బ్యాడ్లీ. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, కలిసి తిన్నాం, కలిసి పడుకున్నాం, కలిసి ఇంకేవేవో చేసాం. అలాంటిది వాళ్ళు సడన్ గా సెలవుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఓకే, నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు, కానీ తర్వాత మనం ఫోన్ చేసి మాట్లాడుకొని మన రిలేషన్ అలాగే సాగిస్తే ప్రాబ్లం ఏంటి నీకు? ఐ మిస్ యూ రియల్లీ బ్యాడ్లీ. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఇట్లు ప్రేమతో మీ అక్క సరోజ. మీ అక్కండి రాసిన లెటర్, ఎందుకో కంగారు పడిపోతారు? అబ్బో, అడుగేదో కోరిక కూడా కోరారండు. రోజా గారు నాగబాబు గారు కలిపి ఒక స్కిట్ చేస్తే చూడాలని ఉందంట. ఏమండో అదే మీకు ఆకర్షవాస అయ్యిద్ది. కొమ్మ అలాంటి కోరికలు కోరదు మీరు. మొన్నే జపాన్ లోనే అక్కడ భూకంపాలు వచ్చినాయి, నిన్న కాకపోతే ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. మళ్ళీ అవసరం మనకి ఇలాంటివన్నీ? అంటామండి, ఎందుకంటే సీరియస్ అవుతారు మీరు. రష్మి కండి లెటరు. రష్మి గారు, మీ డ్రెస్ సూపరు, మీ స్మైల్ కూడా సూపరు, మీ యాంకరింగ్ అంటే అద్భుతం అండి. ఆ డ్రెస్ ఏంటి? బీప్ బీప్ బీప్. మా మొగుడుతో కాపురాలు చేసుకొని రే బీప్ బీప్ బీప్. ప్యాంట్ వేసుకోండి మర్చిపోతున్నామండి అప్పుడప్పుడు. బీప్ బీప్ బీప్. ఏడుకోళ్ళు గారు, దానికి చెప్పండి ప్యాంట్ వేసుకోమని అప్పుడప్పుడు. బీప్ బీప్ బీప్. ఆ సుడిగాలి సుదిరి సైడ్ కొడుతున్నా ఉంటా, అలాంటి ఏం చేయొద్దు. మా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అడిగి. బీప్ బీప్ బీప్. ఏంటి పీపుల్ అనుకుంటున్నారా? బూతులు ఉన్నాయన్న అక్కడ, ఏం చదువుతాము నుంచి. ఏడుకొండల గారికి లెటర్ 6 చెక్కులు కూడా వచ్చినాయి బాబోయ్, ఏదో మ్యాప్ ఉంది ఇందులో. నమస్కారం అండి ఏడుకొండల గారు, మేమండి మీ పాత టీం లీడర్లు. 13 ఎపిసోడ్ తర్వాత పెట్టుకుంటా అని చెప్పని అన్నారంట కదా. కొంచెం ఏదో శ్యాంప్రసాద్ రెడ్డి గారితో రికమెండ్ చేయొచ్చు, కొంచెం ఏదో చేస్తే బాగుంటుంది. మొన్న ఇల్లు కూడా కట్టారంటగా, కారు కొనుక్కుందాం అనుకుంటున్నారంట కదా, అందుకే తలోక 50 2.5 పంపించాం. పెట్రోల్ కూడా మేమే కొట్టిస్తామండి, మీరేం కొట్టించుకోవద్దు. మీరు ఏదో కొంచెం సెట్ చేస్తే కొంచెం బాగుంటుందండి. నెక్స్ట్ ఇంట్లోంచి రెమ్యూనరేషన్ 50% యాసిస్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే అదే జరిగింది, మీరేం కంగారు పడద్దు. ఇట్లు ప్రేమతో మీ పాత టీం లీడర్స్. ఇంకో లెటర్ కూడా ఉంది, 10 లక్షల చెక్కు. ఎవరిది? రాఘవ. ఏడుకొండల గారు, నేను రాఘవనండి. దయచేసి ఆ పాత టీం లీడర్లు పిలవద్దండి. ఇప్పుడిప్పుడే నేను కామెడీ చేస్తాను, జనాలు నమ్ముతున్నారు, అందుకే 10 లక్షలు పంపిస్తున్నాను. వాళ్ళని తేకుండా ఉండడానికి ఒక 5 లక్షలు, నన్ను తీయకుండా ఉండడానికి ఒక 5 లక్షలు. సో మీరే ఏదో ఒకటి మేనేజ్ చేసి వాళ్ళు తీసుకురాకండి. ఇలా కొడుకులుంటే పర్లేదు, ఏదో ఒకటి చేసి స్కిట్కి వెళ్ళిచేస్తాను. నాగబాబు గారు నాకు మంచి ఫర్రుగా ఉంటారు కాబట్టి పర్లేదు, మీరు దయచేసి అయితే వాళ్ళు తేవద్దండి. బా ఓ అమ్మ, మళ్ళీ నాకు లెటర్ వచ్చిందా? ఈ మొగుడు పిల్లలు ఏంటో అర్థం కాదండి. రోజుకి 4 సార్లు ఇంటికి లెటర్లు వేయడానికి చచ్చిపోతున్నాను. ప్రేమించుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో తెలియట్లేదు. 36/258. మేడం పోస్ట్. అబ్బా,
మా ఆయన నాకు లెటర్ రాశారు, ఓపెన్ చేయాలి. ఏం రాశారు ఏంటో. ఏమే ఎలాగున్నావు? బాగానే ఉన్నానండి. నేను లేను కదా బాగానే ఉంటావులే. ఏంటి కొత్త సినిమా అత్తారింటి దగ్గర చూస్తావా? నాకు మన ఇంటి దారి తప్ప ఇంకో దారి తెలియదండి. అంత వద్దు, నువ్వు అత్తారింటి దగ్గరికి వెళ్ళావని మీ అత్త చెప్పింది, అదే మా అమ్మ. అంటే అది పవన్ కళ్యాణ్ సినిమా కదండి, తట్టుకోలేకపోతున్నాను. సరే గాని ఎదురింటి పిన్ని గారు ఏం చేస్తున్నారు? ఎదురింటి బాబాయ్ గారితో లేచిపోయారండి. మేడం బ్యాచిలర్స్ ఏం చేస్తున్నారు? ఈ మధ్య వస్తున్నారు కానీ ఏం చేయట్లేదండి. సరే గానీ వాళ్ళు ఎక్కువతో మాట్లాడగానే నేను ఊరి నుంచి వచ్చినప్పుడు నీకు బంగారు చౌరింగులు, చైను, వడ్డాను, గాజులు తెద్దాం అనుకున్నాను, అవ్వలేదు. నెక్స్ట్ టైం పట్టుకొస్తాను, సరేనా? అంతవరకు నీకోసం గుర్తుకు ఉంచుకోకుండా. సరే అయితే ఫ్రీ కదా వినేస్తారు దరిద్రుడు. పొద్దున్నే దానికి లెటర్ రాశారు వీడు, మళ్ళీ ఇప్పుడు ఇది ఆడికి ఇవ్వాలి. ఇది రాసింది ఏం రాసుకుంటారు ఏంటో లెటర్లో ఏళ్ళో గోల. సార్ చెప్పండి. పోస్ట్ వచ్చింది, చదువుకోండి. నాకు లెటరా? మా ఆవిడ రాసింది. ఏమండి ఎలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా బాగుంటానే. ఏమండి టైంకు భోజనం చేస్తున్నారా? నువ్వు లేకపోతే ముద్ద దిగట్లేదు డార్లింగ్. మరి పొట్ట ఏంటి దరిద్రంగా? అదే గ్యాస్ట్రిక్. ఏమండి మన నుంచి మీరే ప్రతి క్షణం గుర్తుకొస్తున్నారండి. ఎందుకో? వస్తారు కదండి, ఇంకా డబ్బులు పంపించలేదు ఎందుకని ఫోన్ చేశాను. సార్ లెటర్ రాశాను. ఏమండి రాత్రిపూట ఒంటరిగా పడుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నానండి. అమ్మనేమ్మా పైన బ్యాచెస్ ఉన్నారు, అక్కడికైనా వెళ్ళిపోతున్నావు ఏంటి? నా కళ్ళు కూడా మీరే వస్తున్నారు. నేను రాకపోతే నీ కళ్ళకి ఇంకెవరు వస్తారా? నా బాబు కూడా వస్తారా? ఏమండి పక్కన పెడితే లీవ్ పెట్టుకుని తొందరగా వచ్చేయండి. అమ్మో ఇక్కడ లీవ్ పెట్టకపోతే అక్కడ ఇంకోటితో కాపురం పెట్టేలాగా ఉంది, ఎలాగైనా లీవ్ పెట్టుకు వెళ్ళాలి. ఏమండి మీరు వచ్చేంత వరకు మీకు గుర్తుగా పేపర్ చెప్పండి. ఈ లాస్ట్ ఏదో బాగున్నట్లుంది, ఒకసారి మళ్ళీ. ఏమండి మీరు గుర్తుకు వచ్చేంత వరకు మీకు అంతవరకు. మళ్ళీ పొద్దున్నే డ్యూటీ స్టార్ట్ అయిపోయింది, నాకు తలనొప్పి అయిపోతుంది. ఇవాళ ఎవడోడికి లెటర్లు వచ్చాయి ఏంటో. నాకే లెటరు, లవ్ లెటరు. ప్రియమైన పోస్ట్ మ్యాన్ కి ప్రేమ లేక. అమ్మో నాకు లేక ప్రేమ లేక. నా పేరు సరోజ. మీరు మా వీధిలో లెటర్స్ వేస్తూ పోస్ట్ నడుస్తుంటే మనసు పేస్ట్ అయిపోతుంది. అమ్మో మీరు సైకిల్ మీద కిర్రు తొక్కుంటూ వస్తుంటే ఆ సైకిల్ కింద హృదయం అయిపోతుంది. మీతో మాట్లాడాలని ఇంకేదేదో చేయాలని చెప్పని నా హృదయం తగతగలాడిపోతుంది. ఇట్లు మీ సరోజ 6-23-154/2.9. అమ్మో మీ పక్క వీధిలో ఉంటాను, షార్ప్ 5 o'clock ఈ రోజే కలవాలి. ఇలాంటి ఆఫర్లు ఎన్ని రాలా నాకు? అంటే చాలా కాలం తర్వాత వస్తుంది కాబట్టి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. పక్క వీధి అని చెప్పనంటే సరోజా 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 రాజా ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. నల్ల బాలు ఇన్ని రోజులకి ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంది రాజా. రాజా రాజా రాజా